హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ కూడా చేయండి. ఈరోజు సీరియల్‌లో బాలు "అయ్యో! శీలా డార్లింగ్ నేను నీకేం బహుమతిచ్చాను" అని అంటా ఉంటే సుశీలమ్మ "నా బాల్యాన్ని నాకు బహుమతిగా ఇచ్చావురా! అంతకన్నా ఇంకేం కావాలిరా? డబ్బుతో కొనలేనిది, ఎంత ఐశ్వర్యం ఉన్నా దొరకనిది స్నేహం. ఆ స్నేహితులందరినీ తీసుకొచ్చి ఒక్కచోట చేర్చి నా మనసుకు ఎన్నడూ లేనంత తృప్తిని, సంతోషాన్నిచ్చావు. ఇంత విలువైన కానుకనిచ్చి ఏమీ ఇవ్వలేదు అని అంటావేంట్రా? ఇలా రా" అనంగానే సత్యం కూడా రారా అని పిలుస్తాడు. బాలు వెళ్తాడు. "అమ్మ మీనా నువ్వు కూడా రా అమ్మా" అని పిలుస్తుంది. మీనా కూడా వెళ్తది. ఇద్దరి చేతుల్ని కలిపి అందులో ఆ గిఫ్ట్‌ని పెడతది. "ఇది మన వంశ గౌరవం. ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి గౌరవాన్ని ఇస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి దీన్ని మన కులదైవం గుడికి తీసుకెళ్ళి పూజ చేయించాలి. ఎంత అవసరం వచ్చినా దీన్ని అమ్మకూడదు" అని అంటది. అప్పుడు మీనా "లేదమ్మమ్మ, ఇది తరతరాల నుండి వచ్చిన గౌరవం కదా! ఆ గౌరవాన్ని పదిలంగా కాపాడతాం" అని అనగానే అందరు చప్పట్లు కొడతారు. మౌనిక ఏమో తనలో తాను "అమ్మో! ఇంకా ఇక్కడే ఉంటే ఆయనకి తెలిసిపోయే ప్రమాదం ఉంది" అని అనుకొని "ఇక నేను బయలుదేరుతాను నానమ్మ" అని అంటా ఉంటే సుశీలమ్మ "ఇంతసేపు ఉండి భోజనం చేయకుండా వెళ్తావా" అని అడుగుతది. అప్పుడు మౌనిక "లేదు నానమ్మ, మా ఆయన భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు" అని అంటా ఉంటే మీనా "వెళ్ళనివ్వండి అమ్మమ్మ." బాలు ఏమో "పద మౌనిక, నేను నిన్ను డ్రాప్ చేస్తాను" అని అనగానే "వద్దనయ్య, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను." రవి ఏమో "అక్కర్లేదు, నేను బైక్ మీద డ్రాప్ చేస్తాను" అని అంటా ఉంటే రోహిణి మనోజ్తో "నీ కారులో డ్రాప్ చేయొచ్చుగా" అని అంటది. అప్పుడు మనోజ్ "మర్చిపోయాను, ఇప్పుడు నాకు కారు ఉంది కదా, పద మౌనిక, చల్లగా ఏసీ కారులో డ్రాప్ చేస్తాను" అని బయటకెళ్తాడు. మౌనిక కూడా "ఎల్లొస్తాను" అని అందరితో చెప్పి వెళ్ళిపోతుంది. అందరూ మంచిదే అని అంటా ఉంటారు. సుశీలమ్మ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ చేతులు పట్టుకొని సరేనే అని అంటా ఉంటే గోపాలం "సుశీలమ్మ ఆరోగ్యం జాగ్రత్త, వస్తాను" అని అనగానే సుశీలమ్మ "నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త" అని సిగ్గుపడుతూ తలదించుకొని అంటది. అందరూ నవ్వుతారు. శృతి ఏమో "బాలు దగ్గర మీ నెంబర్స్ తీసుకొని గ్రూప్ క్రియేట్ చేశాను. మీరు ఎప్పుడంటే అప్పుడు మెసేజ్లు చేసుకోవచ్చు, వీడియో కాల్లు చేసుకోవచ్చు, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు" అని అంటా ఉంటే సత్య అనే ఆవిడ "చంపేస్తాను, ఏదో ఒక్కసారంటే ఇద్దరిని కలిపాను, ఇక అదే పనా" అని అనగానే అందరు నవ్వుతారు. మీనా ఇక రూమ్లోకి వెళ్ళి ఆ గిల్టు నగలన్నీ తీసేసి అమ్మమ్మ గారు ఇచ్చిన గిఫ్ట్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటది. అక్కడికి బాలు వచ్చి "మీనా ఒకసారి నన్ను గిల్లు" అని అంటాడు. మీనా "ఎందుకు" అని అనగానే "ఒకసారి గిల్లు చెప్తా" అని అంటాడు. మీనా గట్టిగా గిల్లుతుంది. "అబ్బా, గిల్లమంటే తేలు కుట్టినట్టు గిల్లాలా నిన్ను" అని గట్టిగా మీనాని గిల్లుతాడు. మీనా "అబ్బా ఏంటండి" అని అంటే "గిల్లుకి గిల్లు చెల్లు. అవును, అసలు ఎందుకు గిల్లమన్నారు" అని అడుగుతుంది. అప్పుడు బాలు "అవును, నువ్వు బంగారం చూసి మురిసిపోవడం ఏంటి, నీకు అసలు బంగారం మీద మోజే లేదు కదా" అని అంటా ఉంటే మీనా "నేను దీన్ని బంగారం లాగా చూడట్లేదండి, వారసత్వంలా వచ్చిన అపురూపమైన కానుకలా చూస్తున్నా. ఎంతో ఖరీదు పెట్టి బహుమతి కొంటే బాగుంటుందని అందరూ ఆలోచించారు, కానీ మీరు ఎంత ఖరీదు పెట్టినా కొనలేని దానిని కాలంతో పాటు ముందుకెళ్ళినా సరే అమ్మమ్మని గతంలోకి తీసుకెళ్లి అక్కడ జ్ఞాపకాలని, స్నేహితులని, ఆ బాల్యాన్ని బహుమతిగా ఇచ్చారు. అందుకే దీనికి అంతటి విలువ దక్కింది" అని ఆ గిఫ్ట్ చూపిస్తుంది. బాలు ఏమో "నువ్వు మాత్రం తక్కువ ఏంటి, అందరం ఊరంతా తిరిగి చేసిన పని నువ్వు వినాయకుడిలాగా ఒక్కచోటే ఉండి చేసేసినావు. ఈ కానుక మనకి దక్కడానికి నువ్వు కారణమే" అని అంటా ఉంటే మీనా అందరూ బామ్మలకు, అమ్మమ్మలకు, తాతయ్యలకు ఇలాంటి సందర్భంలో డబ్బులు పెట్టి కొనే కానుకల కన్నా ఇలాంటి మంచి జ్ఞాపకాలను అందిస్తే ఇంకా కొన్నేళ్ల పాటు గుర్తుపెట్టుకుంటారు కదా అని అంటది. అప్పుడు బాలు "నిజమే కదా, ప్రపంచంలో డబ్బుతో కొనలేని ఆనందాలు ఇలాంటివి బోల్డనున్నాయి. ఈ తరం వాళ్ళు తెలుసుకోవాల్సింది చాలా ఉంది" అని అంటూ ఉంటే మీనా "ఏది ఏమైనా అమ్మమ్మ గారిని సంతోషపెట్టాలని అందరూ ఎంతో కష్టపడ్డారు, కానీ అమ్మమ్మ ఇంత విలువైన కానుక మనకిచ్చారు" అని అంటది. అప్పుడు బాలు అది తీసుకొని "ఇది 6 తరాలుగా వస్తుందంట. మా బామ్మకి వాళ్ళ అత్తగారు, ఆవిడికి వాళ్ళ అత్తగారు ఇచ్చారట. మ్యూజియంలో పెట్టాల్సింది మన ఇంట్లో ఉంది" అని అంటాడు. అప్పుడు మీనా "అమ్మమ్మ మనల్ని నమ్మి అంత విలువైన కానుకనిచ్చారు, కాబట్టి దీన్ని భద్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత కష్టం వచ్చినా దీన్ని అమ్మకూడదు, తాకట్టు పెట్టకూడదు" అని అంటా ఉంటే బాలు "ఇది మన దగ్గర ఉంది అంటే బామ్మ మనతో ఉన్నట్టే. అంటే బామ్మ నమ్మకాన్ని మనం అమ్మకూడదు, తాకట్టు పెట్టకూడదు. అలాగని ఇంట్లో వాళ్ళని నమ్మి దీన్ని అక్కడ ఇక్కడ పెట్టి పోగొట్టుకోకూడదు. భద్రంగా బీరువాలోనే లాకర్లో పెట్టాలి"
అని మీనాకిస్తాడు. మీనా అలాగే అని తీసుకుంటది. నీ నగల్ని మార్చేసి గిల్టీ నగలు పెట్టారు, వాళ్ళని ఊరికే వదిలిపెట్టను అని అంటా ఉంటే మీనా ఆవేశపడకండి, అమ్మమ్మ ఊరెళ్ళేంత వరకు ఈ విషయం బయట పెట్టొద్దు అనుకున్నాం కదా. బాలు ఏమో నా వల్ల కావడం లేదు మీనా, ఆ మోసం గుర్తొస్తే రక్తం కుతకుత ఉడికిపోతుంది, సలసల మరుగుతుంది. రేపు పొద్దున్న బామ్మ ఊరెళ్ళగానే ఈ ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. పెద్ద పంచాయతీ పెట్టబోతున్నాను. ఆ నగలు తీసుకెళ్లిన వాళ్ళెవరో బయట పెట్టి జీవితంలో మళ్ళీ అలాంటి పని చేయకుండా బుద్ధి చెప్తాను. ఎందుకు ఇంత పని చేశాంరా భగవంతుడా అని అనుకునేలా చేస్తాను. మీనా ఏమో తనలో తాను ఈయన ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఇంకెలా ఉంటారో ఏమో అని అనుకుంటూ ఫీల్ అవుతూ ఉంటది. అటు సంజయ్ సోఫాలో కూర్చొని గేమ్ ఆడుతూ ఉంటారు ఫోన్లో. మౌనిక సైలెంట్ గా లోపలికి వెళ్తా ఉంటే చూసి మౌనిక అని అనగానే ఆగిపోతుంది. మీరెప్పుడొచ్చారు అని అడుగుతుంది. ఎప్పుడో వచ్చాను అని అంటాడు. రాత్రికి రానని అన్నారు కదా అని అనేసరికి సంజయ్ నీకు సర్ప్రైజ్ ఇద్దామని అలా చెప్పాను అని అంటా ఉంటే భోజనం చేశారా అని అడుగుతుంది. సంజయ్ మౌనిక చుట్టూ తిరుగుతూ "హ్మ్, నా ఆకలి తీరడం ఇంపార్టెంట్ కాదు, నా అనుమానం తీరడం నాకు ఇంపార్టెంట్ అని అంటా ఉంటే ఏంటండి అది అని అడుగుతుంది. అప్పుడు సంజయ్ అబ్బబ్బబ్బబ్బా, అమాయకంగా ఫేస్ పెట్టడంలో మీ అమ్మాయిలు ఆరితేరిపోయారు అని అంటా ఉంటే సరే మీ అనుమానం ఏంటో అడగండి అని అంటది మౌనిక. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అనగానే గుళ్ళో పూజకి వెళ్ళొస్తున్నాను. ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా గుడికే వెళ్ళొస్తున్నానండి. సంజయ్ ఏమో కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలిసిపోయింది, నువ్వు మీ ఇంటికి వెళ్ళావు అని అనగానే మౌనిక తనలో తాను భగవంతుడా ఈయనకి నిజం తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉంటది. సంజయ్ ఏమో తెలిసిందిగా, ఒప్పేసుకో, నువ్వు అక్కడికే వెళ్ళావు కదా అని అంటా ఉంటే మౌనిక లేదండి అని అంటది. అప్పుడు సంజయ్ ఎందుకు అబద్ధాలు ఆడతావు, మా అమ్మే నువ్వు మీ ఇంటికి వెళ్ళావని చెప్పింది డార్లింగ్ అని అనగానే వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. మౌనిక వాళ్ళ అత్తగారిని చూస్తుంది. వాళ్ళ అత్తగారేమో సైలెంట్ గా నేనేం చెప్పలేదు, నువ్వేం కంగారు పడుకో అని అంటది. గుడికి వెళ్ళానని చెప్తుంది కదరా, నువ్వు 10 సార్లు అడిగినంత మాత్రాన వెళ్ళిన ప్లేసు మారిపోతుందా ఏంటి అని అంటా ఉంటే సంజయ్ అమ్మా నువ్వు మాట్లాడుకు అనేసరికి మౌనిక అత్తయ్య గారు గుళ్ళో పూజ అయ్యాక రమ్మని చెప్పారు అని అంటా ఉంటే సంజయ్ వాళ్ళ అమ్మగారు కూడా నేను వాడితో అదే చెప్తున్నానమ్మా. వెంటనే సంజయ్ ఓహో అయితే నువ్వు గుడికే వెళ్ళావన్నమాట అని అనగానే మౌనిక అవునండి అని అంటది. నాకు డౌట్ వచ్చిన ప్రతిసారి నువ్వు గుడికెళ్తున్నావు, ఆ దేవుడు నిన్ను బాగానే కాపాడుతున్నాడు, కానీ ఏదో ఒక రోజు దొరికిపోతావు, గుర్తు పెట్టుకో అని అంటా ఉంటే సంజయ్ వాళ్ళ అమ్మగారు ఏదో ఒక రోజు గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు నీ అనుమానం ఇంకా ఉందా పోయిందా. సంజయ్ ఏమో పోయినట్టే ఉంది, కానీ నన్ను తక్కువ అంచనా వేయకండి అని అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇక మౌనిక వాళ్ళ అత్తగారు ఎక్కడా వాడి అబద్ధాన్ని నువ్వు నమ్మి మీ ఇంటికే వెళ్ళానని నువ్వు ఒప్పుకుంటావేమో అని భయపడ్డాను అని అంటా ఉంటే మౌనిక మీరు ఖచ్చితంగా చెప్పుండరని అనిపించింది అత్తయ్య, అందుకే ఒకే మాట మీద ఉన్నాను. పోనీలే ఈ గండం తప్పింది. ఇంతకీ ఫంక్షన్ ఎలా జరిగింది అని అడుగుతుంది. మౌనిక బానే జరిగింది అత్తయ్య, అక్కడే ఉండమని అందరూ అడిగారు, నాకు కూడా ఉండాలనిపించింది అని అంటా ఉంటే కానీ వీటితో పడలేం కదమ్మా, అందుకే వచ్చేసాను అత్తయ్య, నేను వస్తుంటే అందరూ చాలా బాధపడ్డారు అని అంటది. అప్పుడు వాళ్ళ అత్తగారు వాళ్లతో సంతోషంగా గడిపే అదృష్టం నీకు లేదు, ఏం చేస్తాం అని అంటా ఉంటే మౌనిక పర్లేదు అత్తయ్య, ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది, కానీ ధైర్యం చేసి మీరు నన్ను అక్కడికి పంపించారు, ఆ సంతోషమైనా నాకు మిగిలింది అని నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వాళ్ళ అత్తయ్య గారు కూడా నవ్వుతా ఉంటారు. ఇక మార్నింగ్ అయిపోతుంది. బాలు సుశీలమ్మని కారు ఎక్కించుకొని డ్రాప్ చేయడానికి వెళ్తాడు. ఏంటి షీలా డార్లింగ్ సంతోషమేనా అని అంటా ఉంటే సుశీలమ్మ చాలా సంతోషంగా ఉన్నానురా, అంతా నీ వల్లేరా అని నవ్వుతా అంటది. బాలు ఏమో అవును నీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు తీసుకున్నావా మరి అని అనేసరికి తీసుకోకుండా ఎలా ఉంటానురా, ఇప్పుడు ఇక రోజు మాట్లాడుకోవాలి కదా అని అంటది. అప్పుడు బాలు మాట్లాడు మాట్లాడు, ఇన్నేళ్ళు మీ జీవితంలో జరిగిన విషయాలన్నీ మాట్లాడుకోండి, అలాగని 24 గంటలు ఫోన్ చెవి దగ్గర పెట్టుకోకు, అస్సలు మంచిది కాదు, అదేదో రేడియేషన్ అంట, నాకు సరిగ్గా వచ్చి చావదు, దాంతో క్యాన్సర్ వస్తుందంట అని అనగానే సుశీలమ్మ ఆ అని నోరెళ్ళు పెడుతుంది. బాలు అవును నీకు శృతి ఫోన్ కొనిచ్చింది కదా, దాంతో నువ్వు ఏం చక్కగా అవతల వాళ్ళని చూస్తూ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు అని అంటా ఉంటే సుశీలమ్మ అలాగే చేస్తానురా, మీనా మొన్న వీడియో చేసింది కదా, ఇంటికెళ్ళాక దాన్ని పంపించరా, నేను ఊళ్ళో వాళ్ళందరికీ చూపిస్తాను
అని అంటా ఉంటే బాలు సరే సరే అని అంటాడు. సుశీలమ్మ ఒరే బస్ స్టాండ్ వచ్చింది కారాపు అనగానే కారాపి సుశీలమ్మ లగేజ్ తీసుకొని పద వెళ్దాం అని అంటాడు. సుశీలమ్మ అరే ఒకటి అడుగుతా నిజం చెప్తావా అని అంటది. బాలు ఏమో అడుగు డార్లింగ్ నీ దగ్గర దాచడానికి ఏముంది అని అంటా ఉంటే అలా కాదురా మీనాకు నీకు మధ్య ఏదైనా మాట పెరిగిందా అని అంటది. అప్పుడు బాలు అలాంటిదేం లేదే మేం బానే ఉన్నాం అని అనగానే లేదురా నువ్వేదో దాస్తున్నావు నిజం చెప్పు నాతో చెప్పడానికి ఏంటి బాలు ఏమో నేను అదే అంటున్నాను నీ దగ్గర దాచడానికి ఏముంది నిజంగానే మా ఇద్దరి మధ్య ఏ సమస్య లేదు అని అంటా ఉంటే సుశీలమ్మ మరి మీ అమ్మ మీ ఇద్దరిని ఏమైనా అందా అని అంటా ఉంటే బాలు అలాంటిది కూడా ఏమీ లేదు నువ్వు మరీ ఎక్కువ ఆలోచించేస్తున్నావు పదా వెళ్దాం ఒరేయ్ నేనొచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఎందుకురా మీ ఇద్దరి మొహాల్లో ఏదో బాధ కనిపిస్తుంది చెప్పరా నేను నీ పక్కనున్నప్పుడే చెప్పు అని అంటా ఉంటే బాలు అదేం లేదు డార్లింగ్ చిన్నప్పటి నుండి నువ్వు నా కోసం ఏదో చేసావు ఎన్నో చేసావు నీ పుట్టినరోజుకి నేను ఏదైనా స్పెషల్గా చేయాలనుకున్నాను కుదరలేదు వరే నా చిన్ననాటి స్నేహితులందరినీ తీసుకొచ్చి నా ముందు నిలబెట్టావు అంతకంటే ప్రత్యేకంగా చేయడానికి ఏముంటుంది ఎవరికొస్తుందిరా ఈ ఆలోచన అని అంటా ఉంటే బాలు అది కాదు బామ్మ నీకు ఏదైనా బంగారం చైన్ కొనిద్దాం అనుకున్నాను మీనా కూడా చాలా ఆశపడ్డది కానీ కుదరలేదు అని అంటా ఉంటే సుశీలమ్మ వరే నేను ఈ వయసులో బంగారపు చైన్లు ఏం చేసుకుంటానురా నాకు బంగారం లాంటి మంచి మనవడు దొరికాడురా నాకదే చాలు నా కోసం నువ్వెప్పుడూ ఏదో ఒకటి చేయాలని తపన పడతా ఉంటావు నాకు అది తెలుసు కాబట్టి నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు నువ్వు నా కోసం చాలా చేసావు నువ్వు నా కోసం ఈ రోజు చేసిన దానికంటే పెద్ద బహుమతి నాకు ఇంకేం ఉండదురా అని అంటా ఉంటే బాలు కానీ చూడు బామ్మ ఈ రోజు కాకపోవచ్చు ఏదో ఒక రోజు నీకు ఖచ్చితంగా బంగారపు చైన్ కొనబెడతాను అని అనగానే సుశీలమ్మ సరేలే నీ మొండితనం గురించి నాకు తెలియదా ఆ అన్నట్టు నీకు ఇంకో విషయం కూడా చెప్పాలిరా అని అనగానే ఏంటి అని అడుగుతాడు వరే మీ అత్తారింట్లో మీ మామయ్య లేడు తెలుసు కదా "ఉమ్, నీ పెళ్ళానికి ఒక చెల్లి తమ్ముడు కూడా ఉన్నారు అదే మన సుమతి దాని చదువు పూర్తిగా వస్తుంది తొందరలో దానికో సంబంధం చూసి దానికి పెళ్లి చేసే బాధ్యత కూడా నీదేరా అని అంటా ఉండే బాలు అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా సుశీలమ్మేమో దాని తర్వాత తమ్ముడు కూడా ఉన్నాడు కాకపోతే ఇప్పుడు వాడు చదువుకుంటున్నాడు చిన్న పిల్లాడే కాబట్టి వాడికి ఇప్పుడేం తొందర లేదు అని అనగానే బాలు ఏంటి వాడు చిన్న పిల్లగాడా వాడి గురించి నీకు తెలియదు వాడొక పెద్ద ముదురు అని అంటాడు అప్పుడు సుశీలమ్మ ఏంట్రా అలా అంటావు మూతి మీద మీసాలు కూడా సరిగ్గా రాలేదు అని అంటా ఉంటే బాలు వాడికి మీసాలే రాలేదు మోసాలు బానే చేస్తాడు అని అనగానే ఏమంటున్నావురా అని అడుగుతది అప్పుడు బాలు ఏం లేదులే గాని బస్ టైం అవుతుంది పదా అని తీసుకెళ్తుంటే రే నేను చెప్పేది వినరా మగ దిక్కులేని ఆ కుటుంబానికి అన్ని నువ్వే అయి చూసుకోవాలి అర్థమవుతుందా అని అంటా ఉంటే బాలు అవన్నీ నేను చూసుకుంటా ముందు నువ్వు ప్రశాంతంగా ఊరికెళ్ళాలి పద అని తీసుకెళ్లి బస్ ఎక్కించి ఇంటికి వచ్చేస్తాడు ఇంటి గేట్ కి తాళం వేసి లోపలికి వస్తాడు మనోజ్ రోహిణి బయటికి వెళ్తా ఉంటే అరే ఎక్కడికి అని అంటాడు ఎందుకో అని మనోజ్ అనగానే ఎక్కడికి అని అడుగుతున్నాను వెంటనే మనోజ్ షాప్ కి అని అనగానే బాలు ఆగు పనుంది అని అంటాడు ఏం పని రోహిణి ఏమో మాకు లేట్ అవుతుంది మనోజ్ నేను నీలా డ్రైవర్ని కాదురా అప్పుడు బాలు తెలుసురా నువ్వు ఒక దొంగవి అనగానే రోహిణి ఏమంటున్నారు అని అడుగుతుంది మనోజ్ ఏమో ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు కదా అని వెళ్తా ఉంటే బాలు గట్టిగా షర్ట్ పట్టుకొని లాగుతాడు లాగి డోర్ వేసేస్తాడు అక్కడికి సత్యం మీనా అందరు వస్తారు రోహిణి ఏమైంది నీకు అని అనగానే బాలు మీ ఆయనకి ఏమవుతుందో నువ్వు చూడాలి ఆ గ్యాంగ్ లీడర్ ఏది అని అనగానే ప్రభావత్ వస్తా ఉంటది ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతది బాలు ఏమో భాగవతం జరుగుతుంది రా రాజమాత నీకోసమే చూస్తున్నాను సత్యమేమో ఏమైందో చెప్పొచ్చు కదరా అని అడుగుతాడు వెంటనే బాలు చెప్తా నానా ఈ తల్లి కొడుకులు వేసిన తైతక్కలు బయట పెట్టడానికి 2 రోజుల నుండి నా చేతిని నా నోటిని నేను కట్టి పడేసుకున్నా బామ్మ వెళ్లేదాకా ఆగాను ఓపిక పట్టాను ఇప్పుడుంటుంది అసలైన పంచాయితీ అనగానే మనోజ్ దొంగ చూపులు చూస్తూ వెళ్ళి ప్రభావతి వెనకాల నిలబడతాడు కురుక్కుంటూ వెళ్ళి బాలు ఏమో ఏరా అన్ని మింగినోడా భార్య పక్క నుండి వెళ్ళి తల్లి పక్కన నిలబడ్డావేంట్రా ఓ తోడు దొంగలు ఒకే చోటు ఉండాలా అని అనగానే ప్రభావతి ఏం వాగుతున్నావు అని అడుగుతది వెంటనే బాలు మీరిద్దరు ఏం డ్రామాలు ఆడుతున్నారు అని అంటా ఉంటే మేమేం చేసాం అని అడుగుతది మీనా వెళ్ళి ఈ తల్లి కొడుకుల గుట్టుని గుప్పెట్లో పట్టుకునిరా అని అంటాడు రవి ఏమో మళ్ళీ ఏం చేశారు వీళ్ళిద్దరు అని అడుగుతాడు అప్పుడు బాలు అత్తా కోడళ్ళు కలిసి ఈ ఇల్లును మింగాలని చూశారు అది బయటపడ్డాక రూట్ మార్చి ఇప్పుడు ఈ తల్లి కొడుకులు మొదలు పెట్టారు అని అంటా ఉంటే సత్యం
ఎందుకు వాళ్ళు అట్లా మాట్లాడుతున్నాడు? నువ్వేం చేసావు అని ప్రభావతిని అడుగుతాడు. అప్పుడు ప్రభావతి, నేనేం చేశాను? వీడిని కన్నట్టే వాడిని కన్నాను. అదే నేను చేసిన పాపం అని అనగానే బాలు, ఆ పాపం పుణ్యం లెక్కలు ఇప్పుడే తేలుస్తాను అని అంటా ఉంటే మీనా తీసుకొచ్చి ఆ నగల్ని టేబుల్ మీద పెడతది. మనోజ్ ఇంకా ప్రభావతి కంగారు పడుతూ ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళు చూసుకుంటారు. మనోజ్ ఏమో, నాకు డీలర్స్ తో మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి అని వెళ్తా ఉంటే బాలు, ఏ ఒక్క గుద్దు గుద్దితే చిన్నప్పటి నుండి మింగినవన్నీ బయటకు వస్తాయి అని అంటాడు. సత్యమేమో, ఇది మీనా నగలే కదరా అని అంటా ఉంటే బాలు, అవును నానా, కానీ కాదు. మీనా ఏమో, మార్చేశారు మావయ్య, బంగారు నగలు మార్చేసి గిల్టు నగలు పెట్టారు అని అనగానే సత్యం షాక్ అయ్యి, ఏమంటున్నావమ్మా, మార్చారా? ఆ ఎవరు అని అడుగుతాడు. మీనా ఏమో, మీ మీ కళ్ళ ముందే నా వంటి మీద నగలు తీసి ఎవరికిచ్చాను? అప్పుడు సత్యం, దీనికి అని అంటాడు. మీనా, పుస్తల తాడుతో సహా ఇచ్చాను కదా. అవును అని అంటాడు. మీనా ఏమో, కానీ నాకు తిరిగిచ్చేటప్పుడు గోల్డ్ కవరింగ్ నగలు చేసి ఇచ్చారు. ప్రభావతి, ఏయ్ ఏమంటున్నావు అని అనేసరికి బాలు, వినబడడం లేదా? చెవుడొచ్చిందా? కనబడడం లేదా? చత్వారం వచ్చిందా? అర్థం కావడం లేదా? మతిమరుపు వచ్చిందా? చేసిన తప్పు తెలిసి రాలేదా? మెదడు మొద్దుబారిపోయిందా అని అంటా ఉంటే సత్యం, ఇవి నిజంగానే గిల్ట్ నగల్లా ఉన్నాయి అని అంటా ఉంటే బాలు, బామ్మకి చైన్ కొనడానికి ఈ గిల్ట్ నగలు తాకట్టు పెట్టడానికి నగల షాప్కి వెళ్తే ఈ నగలు చూసి మమ్మల్ని మోసం చేయడానికి వచ్చారా? పోలీసులకు ఫోన్ చేస్తాం, నకిలీ నగలు తీసుకొచ్చి అసలు నగల్ని మాయ చేద్దాం అనుకుంటున్నారా అని ఎంటేసినంత పని చేశారు నాన్న. నాకు మీనాకి తల తీసేసినట్టయింది. మేము చెయ్యని తప్పుకే సిగ్గుతో చచ్చిపోయామే. ఈ ప్రభావతమ్మ, ఈ దరిద్రుడు ఎంత దర్జాగా ప్రపంచంలో ఉన్న నిజాయితీ మొత్తం వీళ్ళ బ్రతుకుల్లోనే ఉన్నట్టు ఎంత ధైర్యంగా నిలబడ్డారో చూడండి అని అంటా ఉంటే ప్రభావతి, ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని దొంగల్ని చేద్దాం అనుకుంటున్నావు? మా ఇంట్లో దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంటి అంటది. అప్పుడు సత్యం, అసలు ఈ విషయం అప్పుడే ఎందుకురా బయట పెట్టలేదు అని అంటా ఉంటే మీనా, నేనే వద్దన్నాను మావయ్య. అమ్మమ్మ గారి పుట్టినరోజు నాడు గొడవలు ఎందుకని, మీరు అమ్మమ్మ గారు సంతోషంగా ఉండాలని నేనే ఈయనని ఆపుతూ వచ్చాను అని అంటది. బాలు ఏమో, నాన్న, బామ్మ పుట్టినరోజు నాడు నీ మొహంలో సంతోషం చూసి అది పాడు చేయడం ఇష్టం లేక నాలో నేనే గింజుకొని చచ్చాను. ఏదైనా జరిగితే నా రియాక్షన్ వాయిదా వేసుకోవడం అనేది నా వల్ల కాదు, అయినా ఆగాను అంటా ఉంటే సత్యం, ప్రభావతి అని అంటాడు. ప్రభావతి ఏమో ఏం తెలియనట్టు, ఏంటండి అని అనగానే సత్యం, ఏంటివి అని అడుగుతాడు. వెంటనే ప్రభావతి, ఆ నాకేం తెలుసు అని అనగానే సత్యం, నీకు వీడికి నాటకాలు ఆడడం తెలుసు, మసిపూసి మారేడుకాయని చేయడం తెలుసు, నిజాలు దాచడం తెలుసు, అబద్ధాలు అలవోకగా చెప్పడం తెలుసు. కాబట్టి ఇంకా దాచి లాభం లేదు. నా ముందే మీనా నీ చేతిలో నగలు పెట్టింది. నా ముందే ఆ నగలే అన్నట్టు నువ్వే తీసుకొచ్చి మా చేతిలో పెట్టావు. ఈ మధ్యలో ఏం జరిగింది అని అడుగుతా ఉంటే ప్రభావతి, నన్ను అడుగుతారేంటండి? అదిచ్చిన నగలే కదా నేను తిరిగిచ్చింది. అదే మంగమ్మ శబ్దం చేసి నగలన్నీ తీసి నా చేతిలో పెట్టింది. నేను భద్రంగా ఆ నగలన్నీ తీసుకెళ్లి ఆ రోజే బీరువాలో పెట్టేశాను. మళ్ళీ తిరిగి చూడడం కూడా చూడలేదు. మీరు అడిగినప్పుడు జాగ్రత్తగా తెచ్చిచ్చాను. అంతవరకే నాకు తెలుసు అని అంటా ఉంటే బాలు, అయితే నీకేం తెలియదంటావు అని అనగానే తెలియదు అని అంటది. బాలు ఏమో, నగలు చేతులు మారలేదు అంటావు. ప్రభావతి, మారలేదు అని అనగానే బాలు, బంగారు నగలు నకిలీగా ఎందుకు మారాయో నీకు తెలియనే తెలియదు అంటావు అని అనగానే ప్రభావతి, అదే అంటున్నాను. వెంటనే మీనా, అలా ఎలా అంటారు అత్తయ్య? మేము బంగారం ఇస్తే మీరు గిల్ట్ నగలిచ్చి మీరు ఏమీ తెలియదు అంటే ఏంటర్థం అంటా ఉంటే రవి ఏమో, మా కళ్ళ ముందే వదిన బంగారం తీసి నీ చేతికి ఇచ్చింది కదమ్మా. శృతి, ఎస్, అప్పుడు నేను కూడా ఉన్నాను. పుస్తెల తాడు తీయించినందుకు నాకు చిరాకొచ్చింది అని అంటా ఉంటే ప్రభావతి, ఇప్పుడేంటి? ఎవరిని దొంగని చేద్దాం అనుకుంటున్నారు? ఈ నగలు అది నా చేతిలో పెట్టినప్పుడే గిల్ట్ నగలు ఎందుకు కాకూడదు అని అంటా ఉంటే బాలు, ఏమన్నావు అని అంటాడు. ప్రభావతి, అవును, పెళ్లిలో పెట్టేటప్పుడు బంగారు నగలే అయి ఉండొచ్చు, కానీ పెళ్లి తర్వాత నీ పెళ్ళం చాలా సార్లు పుట్టింటికెళ్ళొచ్చింది, అక్కడ వాళ్లే మార్చుండొచ్చు కదా అని అంటా ఉంటే మీనా, అత్తయ్య అని గట్టిగా అంటది. బాలు ఏమో, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే ప్రభావతి, నేను నిజమే మాట్లాడుతున్నాను. ఇవి నిజమైన నగలైతే అంత సులువుగా వలిసిచ్చేదా? అప్పుడే అనుకున్నాను, ఏ ఆడదానికైనా బంగారం అంటే మోజే కదా, ఇదేంటి ఇలా తీసిచ్చింది అనుకున్నాను. హ, ఇవి గిల్టు కాబట్టే సునాయాసంగా తీసి నా మొఖాన కొట్టింది అని అనగానే మీనా, అత్తయ్య, అత్తయ్య గారని మీకెప్పుడు మర్యాద ఇచ్చాను, ఆ మర్యాద కాపాడుకోండి
అని అంటది. అప్పుడు ప్రభావతి ఏంటే నువ్విచ్చే మర్యాద, బోడి మర్యాద అని అంటా ఉంటే మీనా నా పుట్టింటి వాళ్ళ మీద నిందే వేసే అధికారం నీకెవరిచ్చారు బోడి అత్తగారు అని అంటది. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో బాలు, మీనా, రవి, శృతి కూర్చొని ఉంటారు టేబుల్ మీద రెస్టారెంట్ లో. బాలు ఇంట్లో ఒక మోసం జరిగింది, దగా జరిగింది, కుట్ర జరిగింది అని అంటా ఉంటే రవి ఏం జరిగింది వదినా అని అంటాడు. మీనా ఇప్పుడు ఆ నగలన్నీ గిల్ట్ నగల్లా ఎలా మారిపోతాయి రవి? బాలు ఏమో ఆ కవరింగ్ నగలు ఏదో ఒక షాప్ నుండి తెచ్చుంటారుగా, ఆ షాప్ నుండి ఫోన్ చేసినట్టు చేసి మనం మాట్లాడాలి అంటాడు. అప్పుడు శృతి మనోజ్కి కాల్ చేసి సండే మీరు మా షాప్ లో కవరింగ్ నగలు కొన్నారు కదా, అందుకు మీకు బెనిఫిట్స్ ఇస్తున్నాం అన్నమాట అని అనగానే మనోజ్ నేను కొన్నానని మీకెలా తెలుసు అని అడుగుతాడు. అప్పుడు శృతి ఎస్ సార్ మీరే కొన్నారన్నమాట, వెంటనే వచ్చి గిఫ్ట్ కలెక్ట్ చేసుకోండి అని అంటా ఉంటే మనోజ్ ఆలోచనలో పడతాడు. బాలు ఏమో దొరికావురా అని తనలో తాను అనుకుంటాడు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్.